బ్యాక్ టు న్యూస్. సీఎం రేవంత్ కాళేశ్వరం టూర్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సీఎంను అడ్డుకునే ప్రయత్నం చేశారు సొంత పార్టీ నేతలు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ అనుచరులు ఆందోళనకు దిగారు. గడ్డం వంశీని ఆహ్వానించలేదని నిరసన తెలిపారు. ఫ్లెక్సీల్లోనూ వంశీ ఫోటో పెట్టకుండా అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకున్నారు. ఇక అక్కడ నెలకొన్న ప్రస్తుత పరిస్థితికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సుమిత్ర, పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో కొంతకాలంగా ప్రోటోకాల్ వివాదం కొనసాగుతుంది. గడ్డం వంశీ తనకు ప్రోటోకాల్ పాటించారని చెప్పి సొంత ఎమ్మెల్యేలపైనే గతంలోనే అసహనం వ్యక్తం చేశాడు. అది కూడా పెద్దపల్లి నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలోనే తనకు ప్రోటోకాల్ ఇవ్వడం లేదు, కనీసం సమాచారం ఇవ్వాలని చెప్పి గతంలోనూ సీఎం రేవంత్ రెడ్డి ముందు అసహనం వ్యక్తించారు. ఈ రోజు కూడా కాళేశ్వరం టూర్ వచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ముందు వంశీ అనుచరులు మరొకసారి నిరసనకు దిగడం జరిగింది. రేవంత్ రెడ్డిని అడ్డుకునేందుకు సొంత పార్టీ నేతలే ప్రయత్నించినటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా కాళేశ్వరం సరస్వతి పుష్కరాలు జరుగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తారు. అయితే ప్రోటోకాల్ ప్రకారం ఎక్కడ కూడా గడ్డం వంశీకి సంబంధించినటువంటి ఫోటోలు ఎక్కడ కూడా ప్రోటోకాల్ ప్రకారం పెట్టడం లేదు. ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానించాలని చెప్పి వంశీ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెళ్తున్నటువంటి సందర్భంలో ఫ్లాకార్లతో నిరసన తెలపడం జరిగింది. వారంతా కూడా ఫ్లాకార్లతో ముందుకు వెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుండగా అక్కడ ఉన్నటువంటి పోలీసులు వారిని అడ్డుకొని వారిని నిలువరించారు. ఎక్కడ కూడా ఫోటోలు పెట్టకుండా తమను అవమానిస్తారు, తమ నాయకుడిని అవమానిస్తున్నారని చెప్పి గడ్డం వంశీ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ ప్రోటోకాల్ ప్రకారం ఎంపీ వంశీ ఫోటోను పెట్టవలసి ఉండగా ఎక్కడ కూడా ఫ్లెక్సీల్లో అతని ఫోటో కానీ ఆహ్వాన పత్రికల్లో అతని పేరు కానీ ముద్రించలేదు. అసలు కావాలని చెప్పి కొంత రాజకీయ కక్షతోనే తనను దూరం పెడుతున్నారని చెప్పి వంశీ కూడా ఓపెన్ గానే అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో 2 పర్యాలు ఇప్పటికి కూడా వంశీ తనకు ప్రోటోకాల్ పాటించాలని చెప్పి వంశీతో పాటు వంశీ అనుచరులు నిరసన వ్యక్తం చేశారు. మరొకసారి కూడా అంతర్గత విభేదాలు కాంగ్రెస్ పార్టీలో బయటపడ్డాయని చెప్పుకోవచ్చు. సొంత పార్టీ నేతలే ప్రోటోకాల్ పాటించకపోవడం మాత్రం చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి ముందు మరొకసారి వంశీ తన నిరసనను వ్యక్తం చేసే ప్రయత్నం చేశారని చెప్పుకోవచ్చు. సుమిత్ర, అంటే ఇప్పుడు సరస్వతి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న తరుణంలో అక్కడ జరుగుతున్న ఈ ఆందోళనకర పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా సతీష్? కేవలం సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన సందర్భంలోనే వంశీ సంబంధించిన అనుచరులు వారు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలే, సొంత పార్టీ నేతలు తమకు ప్రోటోకాల్ ఇవ్వడం లేదు, తమ నాయకుడిని అవమానిస్తారని చెప్పి కేవలం ఒక నిరసన కార్యక్రమాన్ని మాత్రం కాంగ్రెస్ శ్రేణులు చేపట్టారు. అది కూడా ఫ్లకార్డులతో వంశీకి నిరసన ఇవ్వడం లేదని చెప్పి వారంతా కూడా ఒక నిరసన కార్యక్రమాన్ని స్లోగన్ చేస్తూ సీఎం దృష్టికి తీసుకెళ్లేటువంటి ఒక ప్రయత్నం మాత్రం చేశారు. ప్రస్తుతం అయితే పెద్దగా కార్యక్రమానికి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఏమి లేకపోయినప్పటికీ అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీలో సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉంటారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఉంటారు. కేవలం చెన్నూరు, అదేవిధంగా బెల్లంపల్లి, ఈ 2 పార్లమెంటు వంశీ సంబంధించిన తండ్రి కావచ్చు, పెద్దనాన్న కావచ్చు, వీరికి సంబంధించినటువంటి అసెంబ్లీ సెగ్మెంట్లలో మాత్రమే ప్రోటోకాల్ ఇస్తున్నారు. మిగతా ఈ 5 నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ ఇవ్వడం లేదని, కనీసం తనను ప్రోగ్రామ్ లకు ఆహ్వానించారని చెప్పి గతంలోనూ వంశీ చెప్పుకొచ్చారు. ఇప్పుడు కూడా వంశీ సంబంధించినటువంటి అనుచరులు అక్కడ నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి ఇబ్బంది మాత్రం లేదు. పోలీసులు మాత్రం ఆందోళన చేస్తున్నట్టు నిరసన వ్యక్తం చేస్తున్న వాటిని మాత్రం అడ్డుకోవడం జరిగింది. కార్యక్రమం మాత్రం యథావిధిగా కొనసాగుతుంది. సుమిత్ర, అంటే సతీష్, సీఎం దృష్టికి కూడా తీసుకెళ్తామనే సందర్భంలో నెక్స్ట్ ఏమైనా చర్చలు కానీ ఏమైనా జరిగే అవకాశం కనిపిస్తుందా? ఖచ్చితంగా గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమాల్లోనే ఏకంగా వంశీ తన నిరసన వ్యక్తం చేయడం జరిగింది. తను పెద్దపల్లి ఎంపీగా గుర్తించలేదు, కొంతమంది కావాలని చెప్పి తను కార్యక్రమాలు ఆహ్వానించాలని చెప్పి పెద్దపల్లి సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలోనే చెప్పారు. ఈ రోజు కూడా అదే జరిగింది. మరొకసారి ఈ విషయంలో కొంత అధిష్టానం కావచ్చు సీఎం రేవంత్ రెడ్డి తీసుకొని చర్చించే అవకాశం మాత్రం కనిపిస్తుంది. థ్యాంక్ యూ సతీష్ ఫర్ ద అప్డేట్స్.